హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, బియుఎంఎస్ ఎండి, యునాని సెక్సాలజిస్ట్. మిస్టర్ హెల్త్ ఛానల్లో ఐ వెల్కమ్ యూ. చూడండి, ఈ రోజు మనము అంగం సున్నితత్వం గురించి మాట్లాడదాం. అంగం సున్నితత్వం అంటే మీ అంగం కొంచెం రాపిడి కాగానే, మీ బట్టలకు కూడా తాగగానే, లేకపోతే ఏదైనా అక్కడ అంగానికి కొంచెం టచ్ అయినా కానీ, ఏదైనా మీరు ఆలోచించగానే, లేకపోతే అదని టచ్ అవ్వగానే మీకు అది వీర్యం వెళ్ళిపోతుంది. ఇది సెన్సిటివ్ పెన్నిస్ అంటారు దీన్ని. ఈ సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఈ సున్నితత్వం ఎందుకు వస్తుంది ఈరోజు మనం తెలుసుకుందాం. దీని గురించి యునానీలో జకావతే హిస్ అంటారు దీన్ని. జకావతే హిస్ అంటే అక్కడ సెన్సిటివ్నెస్ ఎక్కువగా అయిపోతుంది, వీర్యం వెళ్ళిపోతుంది. ఇది ఒక రకమైన ప్రాబ్లము. ఇది సైకలాజికల్ కూడా కావచ్చు. అంటే అప్పుడప్పుడు ఎవరు ఆలోచించగానే ఏదైనా సెక్స్ గురించి థాట్ రాగానే అది కానీ వెళ్ళిపోతుంది. అంగం కొంచెం టచ్ అవ్వగానే వెళ్ళిపోతుంది. న్యూరలాజికల్ కావచ్చు, అంటే నర్వ్స్ అన్నీ చిక్కిపోతాయి, ఖరాబ్ అయిపోతాయి. అక్కడ నుంచి సప్లై అంటే నర్వ్ సప్లై ఏదైతే ఉంటుంది దానికి అది డిమినిష్డ్ అయిపోతుంది, తక్కువ అయిపోతుంది. దానివల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. చాలామందికి అక్కడ ఎప్పుడప్పుడు దెబ్బ తగులుతుంది. వాళ్ళు హెల్దీ ఉంటుండే కానీ దెబ్బ తగులుతుంది. దానివలన ఇంజురీ, ట్రామా, దానివలన కూడా ఈ సెన్సిటివ్ పెన్నిస్ డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దానివలన కూడా మీకు ఈ సెన్సిటివ్ పెన్నిస్ రావచ్చు. అంటే సెరోటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ లేకపోతే ఇజాక్యులేషన్లో ఆ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది తక్కువ అయిపోతుంది. అయితే దీనివలన కూడా సెన్సిటివ్ పెన్నిస్ వచ్చేస్తుంది. ఈ సెన్సిటివ్ పెన్నిస్ గురించి ఏ డాక్టర్స్ దగ్గర అయినా చాలామంది, నాకు ఒక పేషెంట్ వచ్చి చెప్పాడు, మేము వెళ్ళాము డాక్టర్కి చూపించాము దాని గురించి. అంటే ఒక ట్యూబ్ ఏదో ఇచ్చారు, టాబ్లెట్స్ ఏదో ఇచ్చారు, లేకపోతే అంటే వివిధ రకాల మళ్ళీ ప్రాసెస్, షాక్ వేవ్ థెరపీ, అది వేరే వేరే ప్రాబ్లమ్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేసింది, అది వచ్చేసింది. ఆ థెరపీ షాక్ వేవ్ థెరపీ, మళ్ళీ ఏంటంటే అంటే ఫినైల్ ఇంప్లాంట్ వరకు వెళ్ళిపోతున్నారు. అదే కాకుండా మనము యునానీ మెడిసిన్స్, అంటే మనము ఏదైతే యునానీ మెడిసిన్స్ తయారు చేస్తామో మీరు చూడండి, అవి చాలా సేఫ్ మెడిసిన్స్. అవి యూజ్ చేస్తే మీకు ఒక రకమైన ఈ సెన్సిటివ్ పెన్నిస్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఈరోజు మీకు కొన్ని యునానీ మెడిసిన్స్ చూపిస్తాను నేను మీకు. ఈ యునానీ మెడిసిన్ ఇది ఒక రకమైన పౌడర్ అండి. చూడండి, ఈ పౌడర్ ఇలా ఇంత మంచిగా ఉంటుంది. ఈ పౌడర్ చూడండి. ఈ పౌడర్ మీరు తీసుకొని, ఇందులో ఒక రకమైన పౌడర్ ఇది చాలా అంటే మంచి, ఇంకా కాస్ట్లీ వనమూలికలతో అంటే మేము తయారు చేస్తాము. ఇంటర్నేషనల్ వైడ్ మెడిసిన్స్తో తయారు చేసి పంపిస్తాను నేను. అలా అప్పట్లో రాజులు మహారాజులు వాడుతుండే. మీరు చూడండి, వాళ్ళు ఎంతమంది రాణులు ఉంటుండే చూడండి. మీరు హిస్టరీ చూడండి. ఇప్పుడు నేను మీకు ఆ ఎగ్జాంపుల్ ఇచ్చింది, ఆ రాజులకు 200 మందితో అతను ఇప్పుడు మ్యారేజెస్ అవుతుండే, ఆ రాణులు ఉంటుండే అన్నట్టు. అది ఎందుకు చెప్పానంటే వాళ్లకు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుండే మెయింటైన్ చేయడానికి. వాళ్లకు సెక్స్ పరంగా వాళ్ళు ఆ రతి క్రీడలో పాల్గొనడానికి వాళ్లకు ఎక్కడొస్తుండే, ఎలా వస్తుంది? వాళ్లకు పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుండే. కానీ దాంతోపాటు వాళ్ళు అప్పుడు ఈ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాడుతుండే వాళ్ళు. అవి అంటే వనమూలికలతో తయారు చేసే వజ్రాలు, అంటే ఒక రకమైన ఆ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఉంటాయి. దానితో తయారు చేస్తారంట. అలాంటి మెడిసిన్స్ కూడా నేను తెప్పించి పెట్టాను, ఇస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒకరితో, మీ భార్యతో మీరు సుఖంగా మంచిగా ఉండి మీరు ఒకటేసారి భావి ప్రాప్తికి చెందాలి. అంతేగాని వాళ్ళ దగ్గర 200 ఉంటే మీ దగ్గర కూడా 200 ఉండాలనేది నా ఉద్దేశం కాదు. మీరు అది అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి నాకు ఒకవేళ చెప్పాడు అనుకోండి, సార్ నేను అంటే ఇలా ప్యాంట్, జీన్స్ ప్యాంట్ అది వేసుకుంటున్నాను, నాకు వీర్యం వెళ్ళిపోతుంది అంటే, మీ వీర్యము పలచగా అయిపోయింది. మీ వీర్యం గట్టిగా అవ్వాలి, అంటే ఒక థిక్నెస్ రావాలి. అందులో వస్తేనే మీకు వీర్యం వెళ్ళిపోవడం తగ్గుతుంది. అలాగే నరాల బలహీనత ఏదైతే అయిపోయిందో దానికి స్ట్రెంగ్త్ ఇస్తాము. అవన్నీ మెడిసిన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు చాలా ఎక్కువగా ఉంటే ప్రాబ్లము, నేను చెప్తున్నాను మీకు అంటే దీంట్లో కాస్ట్లీ మెడిసిన్స్ కూడా వస్తాయి. మీరు అలా ఫోన్ చేసి నాకు ఆ పౌడర్ తెప్పి ఇచ్చేయండి, ఆ ట్యాబ్లెట్ ఇచ్చేయండి, ఆ క్యాప్సూల్ ఏదో చూపించారు మీరు అది పంపించండి, ఆయిల్ పంపించండి అన్నట్టు కాదు. నేను మీకు చూపిస్తున్నానండి వీడియోలో, మీకు అర్థం చేసుకోండి. ఏం చూపిస్తున్నానంటే యునానీ మెడిసిన్స్ ఇలా ఉంటాయి, ఇలా సేఫ్ ఉంటాయి, దీనికి ప్రాబ్లం ఉండవు. చిన్న
ప్రాబ్లం ఉంటే కొన్ని రేటు మెడిసిన్స్‌తో మీది అయిపోతుంది. కానీ ఎవరికైతే ఎక్కువగా ప్రాబ్లమ్ ఉందో, ఎవరైతే పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారో, ఎవరికైతే వాళ్ళకు మనము చాలా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాల్సొస్తది. దానికి కాస్ట్ కూడా ఎక్కువైతది. ఇప్పుడు చూడండి, ఒక రకమైన పౌడర్ మేము తయారు చేసామండి. ఈ పౌడర్ చాలా కాస్ట్‌లీ మెడిసిన్స్‌తో తయారవుతుంది. వేల వేల డబ్బులు దానికి పడతాయి. అవి తయారు చేస్తాము. అలాగే అది అలా ఒక స్పూన్ ఇందులో యేసుకొని మీరు ఇది ఒక రకమైన చూడండి పౌడర్ ఉంటుంది. ఇది ఒక స్పూన్ ఇలా ఈ పౌడర్ మనం ఇందులో యేసాము. దాంట్లో మనము ఈ పాలు ఏవైతే ఉంటాయో కొంచెం మీరు ఇందులో యేసేయాలి ఈ పాలు. ఈ పాలు ఇందులో యేసిన తర్వాత మీకు ఇది ఖీర్ లాగా తయారైపోతుంది. ఖీర్ విన్నారు కదండీ మీరు? ఖీర్. ఇలా ఖీర్ లాగా తయారైపోతుంది. తినడానికి చాలా టేస్టీ ఉంటుందండి. పొద్దున లేవగానే మీరు ఇది ఫస్ట్ ఒక చెంచా, మళ్ళా సాయంత్రం ఒక చెంచా అలా వాడాలి. డిపెండ్స్ ఆన్ ప్రాబ్లమ్. ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉందో దాన్ని బట్టి. ప్రాబ్లమ్ ఎవరికి ఈ ఖీర్ మనం ఇచ్చేదంటే, ఇది చాలా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. అంటే అస్సలు అంగం లేవట్లేదు. అస్సలు వాళ్ళకు అంటే ఆలోచించగానే సెక్స్ హార్మోన్స్ అసలు పని చేయట్లేదు. నరాల బలహీనత చాలా ఎక్కువైపోయింది. ఇక పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ అంటే ఇగో తర్వాత మేము అస్సలు సాటిస్ఫై చేయలేదు. ఇలాంటి వాళ్ళకు అంటే ఎవరికైతే అస్సలు భావి ప్రాప్తి చెందలేదు, అసలు ఎవరైనా భయపడుతున్నారో వాళ్ళకు మేము తయారు చేసి ఇస్తాము ఇలాంటి మెడిసిన్. ఇది ఖీర్ లాగా అయిపోతుంది. ఇది మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఖీర్ గురించి నేను మీకు ఇంత కూడా చెప్పాను. ఖీర్ అంటే ఉట్టి ఖీరే కాదు. మళ్ళీ మీరు ఫోన్ చేసి ఆ పౌడరే పంపియండి అంటారు. అలా కాదు. తీవ్రత మీద ఉంటుంది. ఎవరికైతే 50, 60, 70 వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మరీ ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎవరైతే పెళ్లి చేసుకోరంటున్నారో ఇందులో కూడా మళ్ళీ వేరే వేరే మెడిసిన్స్ వేసి మేము తయారు చేస్తాము. పెళ్లి జోలుకు పోరు. పెళ్ళంటే భయమైతుంది. ఎవరికైతే మరీ ఎక్కువగా ఎరెక్షన్స్ హస్తప్రయోగం చేసి అంటే వాళ్ళు చెప్తారనమాట, మేము ఈ అంగాన్ని కొట్టి కొట్టి మేమంతా రాపిడి చేసి మా ఇంజురీ అయిపోయింది అక్కడ. దానివలన ఈ సెన్సిటివ్ పెనిస్ డెవలప్ అయిపోయింది. దానివలన ఆలోచించగానే వీర్యం వెళ్ళిపోతుంది. వయసుని బట్టి టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి అనమాట చాలామందికి. అంటే 50 తర్వాత 50, 60, 70 వీళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఎక్కువగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మీరు మైండ్ సెట్ చేసుకొని రండి. ఈ డబ్బుల గురించి మీరు ఆలోచించకండి. ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది అది. అంటే 10,000, 15,000 అలా రేట్స్ కూడా ఉంటాయి. చిన్న ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు, చిన్న సమస్యలు ఉన్న వాళ్ళకు మనము చిన్న అంటే తక్కువ రేంజ్‌లో మెడిసిన్స్ మంచిగా తయారు చేసి నేను ఇస్తాను. ఇలా వివిధ రకాల మెడిసిన్స్ ఉంటాయి. తీవ్రతను బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తాము. మీరు మీ మైండ్‌లో ఒకటే నాకు ఆ పౌడర్, ఈ టాబ్లెట్, ఆ క్యాప్సూల్ పంపియండి అని ఎప్పుడు చెప్పకూడదు. నాకు ఈ ప్రాబ్లమ్ ఉందని చెప్పండి. నేను మీకు ఒక రకమైన ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాను. అది మీకు ఇస్తాను. మీరు అందుబాటులో ఉంటే మీరు ఇక్కడ రండి, కలవండి, ఎగ్జామినేషన్ చేయించుకోండి. నేను అంతా చూస్తాను, చెక్ చేస్తాను. దాని తర్వాత మీకు మెడిసిన్స్ ఇస్తాను. చాలామందికి ఒకవేళ రాకపోతే విదేశాల్లో ఉంటే అక్కడ ఇక్కడ ఉంటే వాళ్ళు నాతోని మాట్లాడొచ్చు. ఫోన్ మీద మాట్లాడిన తర్వాత నేను మీకు మెడిసిన్స్ వయా కొరియర్ పంపిస్తాను.